మున్సిపాలిటీ పరిధిలోని మరి పాత బస్తీలో విపరీతంగా వీధి కుక్కలు స్వరవిహారం చేస్తూ ఉన్నాయి. మరి చిన్నపిల్లలు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ట్యూషన్లకు కానీ స్కూల్ కానీ వెళ్ళే టైప్లో మరి మీదికి ఎగబడడం, వారిని గీరడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరి అధికారులు స్పందించి మరి త్వరలో వాటిని అన్నీ కూడా మరి నిర్మూలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అధికారులకు తెలియజేస్తూ మరి అదేవిధంగా చిన్నపిల్లలు రోడ్లు మరి పాత బస్సులో చిన్న ఇరుకైన సందులు, ఆ సందుల నుంచి ఇట్లా బయటకు వెళ్ళగానే ఆ కుక్కలు మీదికి ఎగబడతా ఉన్నాయి. మరి ప్రమాదం జరిగే పరిస్థితి, కొన్ని దిక్కుల్లో కూడా ప్రమాదాలు కూడా జరిగినాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. మరి వారిని కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా మరి చిన్నపిల్లలు తిరిగేటప్పుడు మరి కుక్కలు మీద పడుతున్నాయి కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి మరి కుక్కలను మొత్తం కూడా నిర్మూలన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిద్ధంగా జిల్లా అధికారులకు కలెక్టర్ గారికి తెలియజేస్తాం. నల్లగొండ పట్టణంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో వీధి కుక్కల పోరు చాలా విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా ఏ గల్లీకి పోయినా కూడా వీధి కుక్కలతోటి చాలా ఇబ్బందిగా ఉంది. అందులో చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూలుకు పోయి వస్తుంటే కూడా పిల్లలు ఆ తరిమి కొడితే సైకిల్ మీద వస్తుంటే కూడా పిల్లలు కింద పడ్డ పరిస్థితులు చాలా ఉన్నాయి. దయచేసి ఈ వీధి కుక్కల్ని తక్షణమే మున్సిపల్ కమిషన్ గారు వీటికి ఒక తక్షణ పరిష్కారం చేయాలని మరొకసారి నల్లగొండ మున్సిపల్ కమిషనర్ గారికి మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ప్రజెంట్ పాలకవర్గం లేదు కాబట్టి ఈ మున్సిపల్ కమిషనరే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ విషయం మీద తొందరగా దీన్ని పరిష్కరించి వీధి కుక్కల్ని నివారణ చేయాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నల్లగొండ పట్టణంలోని అనేక వీధుల్లో కుక్కల బీభత్సం ఎక్కువ అయిపోయి పిల్లల మీదకి కరవటం చాలా బాధాకరంగా ఉంది. అధికారులు జవానికి కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ పట్టించుకున్న కమిషనర్ గారికి కూడా ఫోన్ చేయడం కూడా జరిగింది. కావున మరి తక్షణమే ఈ యొక్క మున్సిపాలిటీ వారు ఈ వీధి కుక్కలపై తగిన చర్య తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలపై ఏదైనా జరిగిన సంఘటనలు అయితే మున్సిపాలిటీ వాళ్ళే దీనికి బాధ్యత వహించవలసి వస్తుంది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చూస్తే ముఖ్యంగా వ్యాక్సిన్ కారణాలను కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది. వ్యాక్సిన్ లేదనే విధంగా మాట్లాడడం వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీ వారు తగిన చర్య తక్షణమే తీసుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఓల్సిటీ గల్లీలలో ఎక్కడ చూసినా వీధి కుక్కల సంచారం జరుగుతున్నది. వీటిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని, లేకుంటే కమిషనర్ గారికి మేము కలెక్టర్కి విన్నవించుకుంటామని చెప్పేసి అదేవిధంగా దీనిపై కఠిన చర్య గట్టిగా తీసుకోవాలని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఒక చిన్న ఏమిటంటే నల్లగొండ పట్టణములో వీధి కుక్కలు స్థైర్య విహారం చేస్తూ రోడ్లెమ్మడి గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇవి మనం అక్కడక్కడ వార్తలు వింటున్నాం, చిన్నపిల్లలు కరుస్తున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నారని. కావున జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది ఈ వీధి కుక్కలను నివారించుటకు తమ కర్తవ్యాన్ని శక్తి వంచన లేకుండా వినియోగించి ప్రజలను భయభ్రాంతుల నుండి కాపాడాలని కోరుతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. కాకలకొండారం మాది. వీధి కుక్కలు విచ్చలవిడిగా ప్రతి ఊరిలో కుక్కలు విచ్చలవిడిగా ఉన్నాయి. టౌన్లో కూడా కాకలకొండారం, రాళ్ళబండలో ప్రతి ఊరిలో ఏడ చూసినా వీధిగా కుక్కలు మొత్తం ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. టౌన్లో ఉన్నాయి, వీధి ప్రతి ఊరిలో ఏ ఊరిలో చూసినా ఒక 50 కుక్కలు బరాబరి ఉన్నాయి. కాబట్టి మొత్తం ఒకప్పుడు రౌడీలు కాక ఊర్లలో ఉండి టౌన్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీధి కుక్కలు ఎక్కడ చూసినా స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ చూసినా స్కూల్ దగ్గర కూడా ఏ స్కూల్ దగ్గర చూసినా 10-15 కుక్కలు ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని జిల్లా యంత్రాంగం మొత్తం తీసుకొని ప్రతి ఊరిలో కానీ టౌన్లో కానీ ఎక్కడనైనా వీధి కుక్కలని పట్టుకపోవాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ కాలనీ 13వ వార్డు. మాకు కుక్కల సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ. మొన్ననే 3 గరిచిపోయినాయి. పాపం హైదరాబాద్లో వేసుకపోయారు. కానీ ఎందుకు కుక్కల గురించి ఏం చర్య తీసుకుంటలేరు? చర్య తీసుకొని కుక్కలన్నీ పట్టుకపోయి అయిపోతుంది కదా. ఎందుకు పిల్లలు తిరగాలన్నా, మేము తిరగాలన్నా, నైట్ పూట ఎవరైనా ఊరిపోయి వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఏంది కుక్కల సమస్య? మనుషులదిగా అయితే ఏమో అనుకోవచ్చు, దెబ్బ తాకింది మాంతది అన్నట్టు కాదా. ఏడాది పొడుగుతో పత్యం చేయాలన్నా కూడా ఎవరు చేయలేరు ఈ కుక్కలు చేయబట్టి. అందుకే ఈ కుక్కల్ని తొందరగా పట్టుకుపోవాలని మేము మనవి చేస్తున్నాం. మేము
ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కూడా ఏం ట్రీట్మెంట్ ఇస్తలేరు. ఒక్క సూది ఇచ్చి వెళ్ళిపోమని చెప్తుర్రు. మళ్ళీ గట్టిగా అడిగే వరకే మళ్ళీ 2-3 సూదులు ఇస్తారు. అదేందో అర్థం కావట్లేదు. మరి ఏమని చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి? కుక్కలు ఓ మనిషి అంటే ఒక మనిషి గుద్దిపోయిందంటే ఆడు దండగాన కట్టిస్తాడు, బాగానే చేపిస్తాడు. కానీ పెద్ద దవాఖాన పోతే కూడా మాకు సౌకర్యం లేదు. మరి అప్పుడు పేదోళ్ళు ఉంటారు, తిండి లేని వాళ్ళు ఉంటారు తిప్పలు. ఇప్పుడు ఆ పరిస్థితి పాపం తిండి కూడా లేదు. 30 ఏళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉంటే మన కుక్క పేగులన్నీ బయటపడ్డాయి. పేగులు బయటపడితే కూడా ఆ గవర్నమెంట్ ఎమ్మటే లోపల పెట్టి కుట్లేసి ఎమ్మటే హైదరాబాద్ పోవంటే మరి హైదరాబాద్ పోయిందా ఇంకా బతుకుతుందా ఉంటుందా? మరి ఆలోచించాలి కదండి. ఏంది ఇట్లా గవర్నమెంట్ అయినా మున్సిపాలిటీ అయినా ఎందుకు ఇట్లా పట్టించుకుంటలేదు? మాకు చాలా బాధ అవుతుంది. మా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటున్నాం మేము? మొన్న నుంచి ఇవాటికి 15 రోజుల నుంచి పిల్లల్ని బయటకు వెళ్ళనిస్తలేము. కానీ ఎన్ని రోజులని దాస్తాం ఇంట్లో? పిల్లలు ఆడుకునే పిల్లలు ఎన్ని రోజులని దాస్తాం? దాయలేం కదా. అందుకనే చర్య తీసుకొని మాకు ఈ కుక్కల సమస్య తీరేటట్టు చేయమని మేము వేడుకుంటున్నాం. మంచిగా ట్రీట్మెంట్ కూడా జరగాలని గవర్నమెంట్కి పోయినా ప్రైవేట్కి పోతే జరుగుతలేదు, ఇస్తలేరు, దొరకవని చెప్తారు. మరి గవర్నమెంట్లోనన్నా ఇవ్వాలి కదా. ఆ గవర్నమెంట్ అన్నా ఇవ్వాలి, చూడాలి. కానీ ఎవరు పట్టించుకోకుంటే మా పరిస్థితులు ఏంది చెప్పండి? మీరే ఆలోచించి మున్సిపాలిటీకి కూడా మనవి చేస్తున్నా నేను. మీరు చర్య బాగా గట్టిగా తీసుకొని ఈ కుక్కల్ని పట్టుకోవచ్చి తీయండి సార్. మీరు ఎన్టీఆర్ కాలిన కుక్కలు మస్తుగా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, కలుస్తానికి వస్తున్నాయి. 2-3 కరిచినాయి. మన ఇప్పుడు ఆ కుక్కలన్నీ జర కొట్టాలి, చేయాలి, పట్టుకపోవాలి, చేయాలి. జర చూడయ్యా అది ఎన్టీఆర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. చిన్నపిల్లలు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నిన్నగాక మొన్ననే ఇట్లా మళ్ళీ ఇట్లా గిరికబాగూడెం సైడు ఒక పిచ్చి కుక్క వచ్చింది. అది దానివల్ల ఏంటంటే ఒక ఆడవని ఒక ఆయనని ఇట్లా కరచడం జరిగింది బాగా. దానివల్ల తనకి పేగులు కూడా బయటపడడం అట్లా జరిగింది. చిన్నపిల్లలు ఇలాంటి పిల్లలు వీళ్ళందరూ సందులలో ఇట్లా ఉంటారు. అమ్మ నాన్న లోపల ఉన్నా కూడా బయటకు వచ్చడం వల్ల కుక్కల వల్ల ఇబ్బంది అవుతుంది. జర దయచేసి చూసి పెద్దవాళ్ళు వచ్చి కనిపెట్టి దీన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ హైదరాబాద్ రోడ్లో ఎన్టీఆర్ కాలనీ ఇక్కడ సైడ్ కుక్కలు బాగా విపరీతంగా వచ్చేసి పిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ చిన్న పెద్ద తేడా లేకుండా కరిచి వెళ్ళిపోతున్నాయి. మొన్నటికి మొన్న అటాక్ చేసి కుక్కల్ని బాగా ఒక ఆమె మీద అటాక్ చేసినాయి. అక్కడికక్కడే ఆమె పేగులు బయటపడి హాస్పిటల్కి తీసుకుపోయినా కొంచెం ఇబ్బందిగానే ఉంది. దయచేసి వీధి కుక్కల్ని తీసుకెళ్ళమని కోరుకుంటున్నాను. కుక్కలు గడుస్తున్నాయి. కలెక్టర్ ఆఫీస్ కాడ వదిలిపెట్టి రావాలి. మస్తు కుక్కలు అయినాయి, పిచ్చి కుక్కలు కూడా వస్తున్నాయి. ఇంక తీసుకుపోయి సాగొట్టాలి. ఎన్నైనా వేసి రావాలి నాయన, ఎక్కడైనా వేసి రావు. మొన్న నేను చచ్చిపోతుంది. మా కుక్క మంచి కుక్కయే. మా కుక్కని నన్ను తలుపు పెట్టుకోగానే ఇక పోయినాయి, ఉరికింది. ఆయన కానీ ఎలాగొచ్చాడు, ఇంట్లో కిరాయికు ఆయన ఎలాగొచ్చాడు. చచ్చిపోదును మననైతే. ఇంకా ఆడికి మస్తు మందిని గడిచినాయి. పట్టణంలోని కుక్కలు విపరీతంగా మనుషులపైన దాడి చేయడంతో మనుషులకు విపరీతంగా గాయాల పాలై ఆసుపత్రి పాలవుతున్నటువంటి సంఘటన నల్గొండ పట్టణంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న 15 ఆగస్టు రోజు నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ పక్కనటువంటి గిరికబాయగూడెంలో 13వ వార్డులో పంతుల శ్రీదేవి అదేవిధంగా విహాన్ అనే చిన్నపిల్లగాన్ని కుక్కలు విపరీతంగా దాడి చేసి గాయపరచడంతో ఉటావుటిన నల్గొండ పెద్ద ఆసుపత్రికి పోతే అక్కడ ఏదైతే యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్లు అవి వేయలేకపోవడంతో తర్వాత వారికి సరైన వైద్యం చేయకపోవడంతో డాక్టర్లు మా వల్ల కాదు అనడంతో హైదరాబాదు యశోద మలక్పేట దగ్గర ఈరోజు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు, చికిత్స పొందుతూ ఉన్నది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ముఖ్యంగా మేము కోరేదంటే నిన్న జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క కుక్కలని తర్వాత మున్సిపాలిటీ పట్టుకపోవాలో అవి సరైన పద్ధతిలో తీసుకుపోవడం లేదు. ఊరి బయట ఒక షెడ్ వేసి ఆ కుక్కలను తీసుకుపోయి ఆ కుక్కలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా దానిపైన శ్రద్ధ వహించడం లేదు, చోద్యం చూస్తూ ఉన్నారు. మేము కోరేదంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి శైర్య విహారం చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ విచక్షణ రహితంగా కరుస్తున్నటువంటి కుక్కలపైన చర్యలు తీసుకోవాలి. తర్వాత అదేవిధంగా మేమేం కోరుతున్నామంటే వాటిని వెంటనే పట్టుకపోయి అక్కడ ఏదైనా ఊరి బయట ఒక షెడ్ ఏర్పాటు చేసి వాటికి నివాసం ఏర్పాటు చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారిని జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నాం.
ఈ కుక్కల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎంట పడుతున్నవి. మా కాలనీలో కూడా చాలా మందిని గడిచినవి. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అసలు ఈ కుక్కలతోటి. ఆల్రెడీ 2 గడిచింది కాలనీలో. కుక్కల్ని పట్టండి, కొంచెం పట్టుకొని పోండి. ఇంట్లోకించి బయటికి వెళ్తే కుక్కలు వచ్చి నన్ను కొరుకుతాయి. మాది ఎన్టీఆర్ కాలనీ సార్. ఎన్టీఆర్ కాలనీ రోడ్ల మీద పోతుంటే కుక్కలన్నీ బాగా జనాల మీద ఎగబడుతున్నాయి. బండ్ల మీద పోతున్నా కూడా వాళ్ళని ఎగబడి కరుస్తున్నాయి. పిల్లల మీద కూడా చాలా ఎగబడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. వీటి మీద మీరు శిక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాం. కుక్క ఉంది, ముందు దాన్ని పట్టుకపోవాలి. నడవనిస్తలేదు మనుషులను అసలుకే. ఇక్కడ ఒకటి చర్చ్ కాడ అక్కడ సైడ్ కూడా ఉన్నాయి కుక్కలు, 2-3 ఉన్నాయి ఆడ. అవి కూడా మస్తుగా అరుస్తున్నాయి. నడవనిస్తలేవు. బండి పోతుంటే బండి మీద. నల్లగొండ మున్సిపాలిటీలో కుక్కలు శైర వివాహం చేయడం జరుగుతుంది. ప్రధానంగా నల్లగొండ 13వ వార్డులో ఇప్పటికీ 10-15 మందిని కడవడం జరిగింది. దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ కానీ వీళ్ళు కానీ ఏమీ శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కుక్కలు విపరీతంగా పెరిగినటువంటి వాటిని చంపాలి, లేకపోతే తీసి వాటిని పట్టుకపోయి ఎక్కడన్నా వేయాలి. కానీ ఇట్లా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అట్లా కరవటం వల్ల చాలామంది అనారోగ్యానికి పాలయ్యి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే మేల్కొని ఇక్కడ కుక్కలు లేకుండా నివారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ మధ్య కుక్కల బెడద బాగా అయింది. ఒక 3-4 ఇయర్స్ నుంచి జంతు ప్రేమికులమని కుక్కలను చంపొద్దు, వీధి కుక్కలను కూడా చంపొద్దు, వాటిని నిర్మూలించొద్దు, వీధులనే పెరగని అని అంటే వాటి సంఖ్య అధికంగా పెరిగింది. ఎక్కడ చూసినా లక్షల సంఖ్యలో కుక్కలు పెరిగి ఇంట్లో నుంచి పిల్లలు బయటకు వెళ్తే పిల్లలను నోటితోటి కరుచుకొని పోయి ఇది చేస్తున్నది. మొన్న రీసెంట్గా 13వ వార్డులో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ మీద కుక్కలు దాడి చేసి చీరేస్తే కడుపు పలిగిపోయి పేగులు బయటకు వెళ్ళిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. ఇంతకుముందు గత 4 సంవత్సరాల కంటే ముందు కుక్కలను మందేసి చంపేసేది. వీధి కుక్కలను రేబీస్ వ్యాధి వచ్చి పబ్లిక్ను కరుస్తున్నాయని చెప్పి బాగా చంపే ఇది ఉండే మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో. ఇప్పుడు కుక్కల ప్రేమికులమని, మేము జంతు ప్రేమికులమని, ప్రేమించే జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. కానీ ఈ రేబీస్ వచ్చి ప్రతి సంవత్సరం మన దేశంలో 20,000 మంది కుక్క కాటుతోటి రేబీస్ వచ్చి చనిపోతున్నారు. అది సెంట్రల్ వీళ్ళ సర్వే ప్రకారం. అట్లాంటి కుక్కలను చంపొద్దనడం చాలా దారుణం. పిల్లలను పెద్దలను చంపేస్తుంటే బాగుందా? అవి అవసరమా? దేనికి పనికిరాని కుక్కలు అవి, వీధి కుక్కలు. వీధి రోడ్డు మీద ఎవరైనా తిరగాలంటే భయపడే పెద్ద మనుషులు కూడా తిరగాలంటే తిరిగే పరిస్థితి లేకుండా తయారైంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వీటిని నిర్మూలించాలి. లేకుంటే షెల్టర్లు కట్టి షెల్టర్లలో పెట్టి వాటిని బయటికి రాకుండా చేయాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కలను పట్టాలి అంటే వాడు పడతాడు, ఒక వీధి నుంచి ఇంకో వీధిలో వదిలిపెడతాడు. అక్కడి పట్టి ఇక్కడ వదులు వీటి చేసి బిల్లులు డ్రా చేసుకొని ఎవరికి వాడు తినడం తప్ప వాటిని నిర్మూలించడం అయితలేదు. 1 కోటి రూపాయలు పెట్టి డంపింగ్ యార్డ్లో నల్లగొండ మున్సిపాలిటీ వాళ్ళు థియేటర్ కట్టడానికి 1 కోటి రూపాయలంట. కుక్కలకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయడానికి 1 కోటి రూపాయలు పెట్టి కట్టినరు. అది ఏం తిన్నారో ఏం చేసినారో ఒక్కదాన్ని కూడా స్టెరిలైజ్ చేసుడు లేదు. కుక్కలు పిల్లలు పెట్టి ఒక్కొక్కటి 6 డజన్ పిల్లలు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నాయి. వాళ్ళు ఏది స్టెరిలైజ్ చేసి ఆ 1 కోటి రూపాయల థియేటర్ ఏమైంది, స్టెరిలైజేషన్ ఏమైంది, మింగి కూర్చునే కాడికే ఉన్నది కానీ పబ్లిక్ ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఈ కుక్కలను నిర్మూలించుడు మీద గట్టి చర్య తీసుకొని వీటిని షెల్టర్లలో పెడతారా? షెల్టర్లలో పెడితే కొన్ని లక్షల కుక్కలు పెట్టడానికి షెల్టర్లు కట్టాలి. వాటికి డైలీ చికెన్ బిర్యానీ పెడతారంట. బెంగళూరులో చికెన్ బిర్యానీ పెట్టి వీధి కుక్కలకు పెంచితే అవి బలిష్టంగా, అడవిలో ఉండే రేస్ కుక్కల కంటే బలిష్టంగా తయారై మనుషులు ఇంకా బలంగా పీక్క తింటాయి. కాబట్టి వీటిని వెంటనే ప్రభుత్వం గట్టి చర్య తీసుకొని వీటిని నిర్మూలించాలి. షెల్టర్లలో పెట్టి వాటిని సాధినా కానీ కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వాటిని చంపడంలో, నిర్మూలించడంలో తప్పేమీ లేదు. పెంచడానికి జంతు ప్రేములకు పక్షులు ఉన్నాయి, పెంచాల్సిన జంతువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వాటి మీద ప్రేమ చూపెట్టుండ్రి. కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ చూపెట్టుండ్రి కానీ కుక్కల మీద కాదు మీరు ప్రేమ చూపెట్టేది.
కుక్కల గురించి చాలా బాధ అవుతుంది. బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు జనాలు. పసిపిల్లలు అసలు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. పెద్దోళ్ళకు కూడా భయంకరంగా ఉంది. దీనివల్ల లేనిపోని జబ్బులు వస్తున్నాయి. అందు గురించి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఈ కుక్కల బెడత లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చాలా ఇబ్బంది ఉన్నది. అందరూ కూడా ఈ కుక్కలు ఏంది ఇట్లా ఉంది, మున్సిపాలిటీ వెనకట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవారు, మంచిగా మందు పెట్టి సాగొట్టేది. ఇప్పుడు ఏది పట్టించుకుంటలేరు. కుక్కలు ఎక్కువ అవుతున్నాయి. జనాలు ఎట్లా ఎక్కువ అవుతున్నారో కుక్కలు కూడా అట్లే ఎక్కువ అవుతున్నాయి. పట్టించుకుంటలేదు మున్సిపాలిటీ అని ప్రభుత్వాన్ని కొద్దిగా కోరుతున్నాము. నా పేరు తేజస్వి, ఎన్జీ కాలేజ్ దగ్గర ఉంటా. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కుక్కలు కరుస్తాయి. బయటికి రావాలంటే భయం అవుతుంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. నా పేరు జ్ఞానేశ్వర్, నేను రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర న్యూ స్కూల్ ఉంది. ఇక్కడ వీధి కుక్కలు విపరీతంగా ఉండడం వల్ల రోజు వెళ్ళే పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా మున్సిపాలిటీ వాళ్ళు వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలి, కానీ అది జరగడం లేదు. వాటికి కొన్ని కుక్కలు పిల్లల మీదకి ఎగబడి వాటి పోయేదాకా ఎంటబడుతున్నాయి. అలా కాకుండా వాటిని ఏవైతే ఉన్నాయో ఎక్కువ లేకుండా వాటి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసి కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది. కొంచెం పిచ్చిగా మురుగుతున్న కుక్కల్ని వాళ్ళు వేరే దూరంగా వదిలేస్తే బాగుంటుంది. ఎందుకంటే సామాన్య మెయిన్ నైట్ పూట నడవడానికి మార్నింగ్ స్కూల్ పోయే పిల్లలు, ఉద్యోగస్తులు బండి మీద వెళ్ళి చాలామంది కింద పడడం జరుగుతుంది. సో దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు నవీన్ కుమార్. వీధి కుక్కలు అనేది మనకు చాలా ప్రమాదకరంగా జరుగుతున్నాయి. ఈవినింగ్ వాక్ అని, మార్నింగ్ వాక్ అని వెళ్ళే ఆడవాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ సాయంత్రం పూట ఒక చోట ఒక 5-6 గ్రూప్గా కుక్కలు ఉండడం వల్ల అవి వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నాయి. కరవడం కానీ, బైక్ మీద వెంటపడడం కానీ ఇవి జరుగుతున్నాయి. వీటి వల్ల చిన్నపిల్లలు ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగే ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి సో ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా కుక్కలపైన చర్యలు తీసుకోవాలి. వాటికి సరైన టీకాలు ఇవ్వడం, లేకపోతే వాటి యొక్క ఏదైతే కుక్క ఎఫెక్ట్ అయింది, లేకపోతే కొన్ని పిచ్చి కుక్కలు అంటారు, ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్ కుక్కలని గుర్తించి వాటిని దూరంగా పంపించడమా, లేకపోతే ప్లానింగ్ చేయడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని చేయాలని కోరుతున్నాము. నా పేరు రేయాన్స్. మా కాలనీ పేరు రాఘవేంద్ర కాలనీ. మా కుక్కలు ఎక్కువ ఉన్నాయని ఆడుకోవడానికి బయటకు వస్తే కూడా నాకు కుక్కలు ఎగబడుతున్నాయి మీదికి. ట్యూషన్కి పోవడానికి కూడా నాకు భయం అవుతుంది. నా పేరు మనీష్, నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను కిరాణం షాప్కి వెళ్ళాలన్నా భయంగా ఉంది. కుక్కలు అన్నీ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా డిస్టర్బ్గా ఉంది. భయం వేస్తుంది మాకు. కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటి దగ్గర మీదికి కరుస్తున్నాయి. ఇంటి లోపలికి వచ్చి బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. నా పేరు రాజు అండి, మాది రాఘవేంద్ర కాలనీ. ఇక్కడ దగ్గర 10-15 కుక్కలు ఉంటాయండి. పిల్లలు బయటికి పోవాలంటే భయపడుతున్నారు. ట్యూషన్ కూడా పక్కన ఉంది, ట్యూషన్ పోదానికి కూడా భయపడుతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అయితే మీరే ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళకు తెలియజేయవలసింది కోరుతున్నాం.